ఏం చేస్తున్నావు మమ్మీ? దొండకాయ ఫ్రై నాన్న. దొండకాయ ఫ్రై. జీలకర్ర వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి, చిల్లీ, కరివేపాకు, కలుపుకోవాలన్నమాట. మనము కొంచెం సేపు ఫ్రై చేసుకొని తిప్పుకోవాలి. ఇది మగ్గిన తర్వాత కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గాయి కదండి. ఇప్పుడు కొంచెం మనం అల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము మిక్స్ చేసుకొని కొద్దిసేపు పోయింది కదండి. ఇప్పుడు మనం దొండకాయ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఫ్రైలోకి వేసేద్దాం. దాంతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ కూడా వస్తుంది. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పసుపు వేసాక హాఫ్ బాయిల్ అయింది కదండి. ఇప్పుడు మనము కొంచెం కారం వేసేసుకుందాము. టీ స్పూన్ కారము, మీకు రుచికి తగ్గ కారం. ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇది జీలకర్ర పౌడర్, కొరియాండర్ అంటే ధనియాలు రెండు మిక్స్ చేశాను. మిక్స్ చేసి అందులో వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎట్లా మంచిగా హాట్గా అయిందో. 5 minutes ఉంచితే 5 minutesలో అయిపోయింది. అయిపోయింది వేడి వేడి దొండకాయ ఫ్రై విత్ వైట్ రైస్. ఎస్, పట్టుకున్నాం. కట్ చేసినా కట్ చేస్తాను. యశ్వంత్. బాయ్ ఫ్రెండ్స్.